ఇలా మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు మెజర్మెంట్ అనేది ఎలా తీసుకొని కట్ చేయాలి బ్లౌజ్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను అనమాట. ఎలా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా, ఎక్కడ కూడా పూసలు అనేవి నలిగిపోకుండా ఉండడం కోసము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది కూడా వీడియో అయితే దీని తర్వాత షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హెవీగా ఉండే మగ్గం వర్క్ అయితే బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. వర్క్ ఒక్కసారి చూడొచ్చు దగ్గర నుండి అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ అయితే వాష్ చేసుకున్న తర్వాత 2 మడతలు అయితే వేసుకోవాలి. అయితే లైనింగ్ ఎప్పుడైనా మనం ఐరన్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్ చేయడానికైనా కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 మడతల మీద ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి, ఆపోజిట్ వైపు ఓపెన్ ఉన్నదైతే వేసుకోవాలన్నమాట. ఇలా కింద హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్కి ఒక లైన్ వేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే కింద మనం హెమ్మింగ్ పీస్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ అనమాట. అయితే బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు చూసుకొని పొడవు అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మగ్గం వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అనేది నెక్ ఎంత ఉంది, నెక్ నుండి వీప్ కప్ ఉంటుంది కదా, ఆ కప్ ఎంత ఉంది అన్నది మొత్తం కూడా షోల్డర్ నుండి కింది భాగం వరకు నడుము వరకు ఎంత ఉంది అన్నది ఒకసారి కొలుచుకోవాలన్నమాట. నెక్ వెడల్పులో వచ్చేసరికి 5.5 మాత్రమే ఉంది, డీప్లో వచ్చేసరికి 11 ఉందన్నమాట. ఈ బ్లౌజు ఉండడం మాత్రము నెక్ 10.5 ఉంది, 1/2 ఇంచ్ కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్లేదన్నమాట. కొంచెమే డీప్ ఉంటుంది కాబట్టి నెక్స్ అనేవి కొంచెం డీప్ ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఈ కప్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఉంది బ్లౌజ్కి అనమాట. అంటే వర్క్తో కలిపి మనం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెడల్పులో చెప్పాను కదా, మనకు వెడల్పులో వచ్చేసరికి 5.5 ఇంచులు ఉందన్నాను కదా. 5.5 ఇంచులు అంటే నేను 2.25 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. 2.25 ఇంచుల వెడల్పు అయితే పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసరికి 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం కింద వెడల్పుగా ఉంది నెక్, అందుకోసం అని చెప్పి. అయితే ఈ లైనింగ్ అయితే అసలు కట్ చేయము కదా, జస్ట్ మార్కింగ్ వేసి వదిలేస్తామన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలో అయితే అది ఇంకొంచెం క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది. ఈ కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూసిన వాళ్ళకు చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీప్ కప్ అనేది కింద ఖర్చు క్లాత్ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ మార్కింగ్తో పాటు పైన మళ్ళీ 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కదా ఖర్చు కోసము, అదంతా కలుపుకొని 5 ఇంచెస్ మాత్రం పెట్టుకుంటే మనకు కుట్టిన తర్వాత 4 ఇంచెస్కి అయితే వస్తుందన్నమాట. అంటే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు మనకు కుట్లకి పోగా 4 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. నెక్ అయితే డ్రా చేశాను కదా, ఇప్పుడు మనకి షోల్డర్ అయితే డ్రా చేస్తున్నాను. షోల్డర్ మార్కింగ్ అయితే 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం పెడుతున్నాను. అయినా కూడా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం అయినా కూడా 3 ఇంచులే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా 2 సార్లు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర నుండి చంక భాగం వరకు అయితే ఎంత ఉందో ఆ బ్లౌజ్ హైట్ని బట్టి అయితే మనం పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కసారి కొలుచుకొని రెండింటి దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే అంటే క్రాస్గా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చంక భాగంలో రౌండ్ అయితే తీసుకుంటాం కదా, దానికంటే ముందు ఇక్కడ నడుము వచ్చేసరికి ఎంత ఉందో ఇక్కడ బ్లౌజ్ ప్రకారం అయితే పెడుతున్నా అనమాట. దానికి 1 ఇంచ్ కలుపుకొని ఒక మార్కింగు, 2.5 ఇంచులు కలుపుకొని ఒక మార్కింగ్ అయితే ఇలా అయితే వేసాను అనమాట. ఆ 1 ఇంచ్ మార్కింగ్ ఎందుకంటే వెనకాల మనం డాట్ అనేది పడతాం కదా, 1/2 ఇంచ్ లాగా, దానికోసము 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఈ 2.5 ఇంచులు మాత్రము మనకి లోపల ఖర్చు ఉంటుంది కదా, కొంచెం ఖర్చు ఎక్కువగానే పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే కొంచెము బ్లౌజ్ పెద్ద సైజు కుట్లు ఇప్పుకోవాలి అంటే లోపల క్లాత్ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే కొలిసాను నేను. చెస్ట్ లూజు బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టాను. ఇక్కడ ఏంటంటే 9.5 ఇంచులు అయితే వచ్చింది 2 మడతల మీద అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము చంక రౌండ్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇంకొంచెం చిన్నగా రావాలి కాబట్టి నేను మళ్ళీ పైకి ఒక 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ అయితే గీసాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా, ఈ విధంగా చేస్తే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట.
బ్యాక్ పార్ట్ మీదనే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా మార్కింగ్ వేయాలన్నది నేను ఇక్కడ వేస్తున్నాను, చూసేయండి. షేప్ బెల్ట్ వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కు మనకు నడుము దగ్గర కొలిసేటప్పుడు పైనుండి అనమాట, చంక రౌండ్ నుండి కింది వరకు అయితే కొలవాలన్నమాట. చంక భాగం నుండి కొలిస్తే మనకు షేప్ పట్టి వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనము నెక్ డ్రా చేయడానికి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి ఉన్న సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 4వ ఉక్స్ వరకు అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రంట్ ఒక్కసారి మనకు మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ కదా, ఒక్కసారి అది చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెంటర్ డాట్ ఉంటుంది కదా, అది ఎంత పొడవు ఉందో అక్కడి వరకు అయితే మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ పార్ట్కి వచ్చేసరికి సెంటర్ డాట్ వరకు పెట్టుకోవాలి. ఇలా చుట్టూ కూడా మార్కింగ్ వేయడం అయిపోయింది కదా, చుట్టూ కూడా ఇలా ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా, 4 ఇంచులకైతే వేసాను అనమాట. అదేంటంటే డాట్స్ అని చెప్పాను కదా, 1 ఇంచు డాట్, 1/2 ఇంచు డాట్స్ అనమాట. 1 ఇంచు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, దానికోసమే అనమాట. ఇప్పుడు ఇలా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అన్నది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ అయితే ఇవి చాలా చిన్న హ్యాండ్స్ అనమాట, జస్ట్ 5.5 ఇంచెస్ మాత్రమే ఉంటాయి. షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను. అయితే వర్క్ మనకి ఎక్కడి వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అదంతా కూడా కట్ చేసేసుకొని మళ్ళీ మనం బ్యాక్ సైడ్ అయితే ఎలా వేసామో మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. 1/2 ఇంచు వేసుకుంటే మనకు ఖర్చు కోసం పనికొస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను నేను. ఇలా సింపుల్గానే వచ్చాయి, అక్కడక్కడ కుందన్స్ ఇచ్చి బూటీస్ లాగే ఇచ్చారనమాట. కింద 1/2 ఇంచు ఇలా మార్కింగ్ వేస్తున్నాను కదా, అక్కడ నుండి అనమాట. అంటే అది మనకు కుట్టుకు వెళ్ళిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ మనకు ఎక్కడి వరకు ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఒక 5 ఇంచెస్ హ్యాండ్ కావాలి అంటే ఒక 6 ఇంచెస్ పెట్టుకొని మనము కరెక్ట్గా కుట్టుకుంటే మనకు 5 ఇంచెస్ హ్యాండే వస్తుందన్నమాట. ఆ 1 ఇంచ్ అనేది మనకి షోల్డర్ మీద కింది భాగంకి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, 1 ఇంచ్ కలిసి వస్తుంది అనమాట. ఆ విధంగా మైనస్ అవుతుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో విడత ఎంత ఉందో ఇవన్నీ కూడా ఈ విధంగానైతే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు కలుపుకొని పెట్టుకోవాలి ఏది పెట్టుకున్నా కూడా, ఎందుకంటే నేను ఇక్కడ రివర్స్లో తిప్పి చూపించట్లేను కదా, సీదాలోనే చూపిస్తున్నాను. ఇలా అనమాట. మనం బ్లౌజ్ రివర్స్లో తిప్పి మార్కింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ఖర్చు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే ఈ రెండింటి దగ్గర కూడా వేసుకొని ఇప్పుడు ఇది కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు అయితే నేను బ్లౌజ్కి 2.5 ఇంచులు పెట్టాను కదా, అలా 2.5 ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనకు బ్లౌజ్కి యాజ్ ఇట్ ఈస్గా ఇదైతే సరిపోతుంది. ఈ హ్యాండ్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ జాయింట్ ఉన్న విడ తీసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు 1/2 నుండి 3/4 ఇంచు లోతు వరకు అయితే ఇలా లోతు అయితే తీసుకోవాలి. ఫ్రంట్ భాగానికి లోతు తీసుకుంటాం కదా, అదే విధంగా అనమాట. అయితే ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ భాగం కూడా ఎలా కట్ చేయాలి అంటే, ఫ్రంట్ భాగానికి కూడా మనకు వర్క్ వచ్చింది కదా రైట్ సైడు, అది ఎలా కట్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రము మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒక 2-3 చూసి అవి నచ్చినాయి అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట, చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్లో అయితే బ్లౌజ్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. లైనింగ్ మీద క్రాస్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ మీద ఆల్రెడీ వేసాం కదా మార్కింగ్, దాని ప్రకారం అయితే ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా చాక్ పీస్ కంటే కూడా నేను వాడుతున్న ఈ మార్కర్స్ అయితే బెస్ట్ అనమాట. సన్నని లైన్ వస్తుంది. కొంతమంది చాక్ పీసులు వాడతారు. చాక్ పీస్ వాడితే ఏంటంటే
మనం పెట్టాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేస్తామన్నమాట. మనం 1/2 ఇంచు పెట్టాలనుకుంటే అది 3/4 ఇంచు దాకా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ మనకు బ్యాక్ పార్ట్ మీద ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ మీద ఉన్న ఫ్రంట్ నెక్ని మళ్ళీ మనం అది తీసేసిన తర్వాత వేసుకోకుండా ఇలా రన్నర్తో ఒకసారి ఇలా గీసుకుంటే సరిపోతుంది అనమాట. కరువు స్కేల్తో కింది భాగంకి వచ్చేసరికి ఇలా కర్వ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. డాట్స్ అన్నీ కలుపుతూ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డ్రా అయితే అయిపోయింది కదా డ్రా చేయడము. ఇప్పుడు చంక భాగంలో లోతు అయితే తీసుకోవాలి. అంటే మనం ఇందాక హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, వాటికి తీసుకున్నాం కదా, ఆ విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు అయితే తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ సైజుని బట్టి మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందైతే చంక భాగంలో మార్కింగ్ అయితే వేద్దాము. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేయలేదు కదా మనము. ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం ఇప్పుడు. అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే నేను తీసుకున్న ఈ పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, జాక్ మిషన్స్, ఇవేంటంటే మనం ఈ పూసలు అనేవి కుందన్స్ పూసలు విడతీయకుండా డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు అనమాట. అంటే నీడిల్ కింద పడినా కూడా కొంచెం నీడిల్ ఇరగకుండా మనకు బ్లూ కలర్ బటన్ ఉంటుందన్నమాట. తొక్కకుండా ఆ బటన్ని ఆన్ చేస్తూ ఉంటే మనకు గ్యాప్లోంచి కుట్ అనేది పడుతుంది. కాబట్టి ఇలా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా చెప్తాను అది క్లారిటీగా. అదే చిన్న మిషన్స్కి అయితే ఇలా తీసుకుంటే సరిపోదన్నమాట. అది కొంచెం డిఫరెంట్గా కట్టింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ ప్రకారం వేయకుండా నేను ఒక 3/4 ఇంచు వరకు అయితే ముందుకైతే పెట్టేశాను కదా. అది ఎందుకన్నది స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు చెప్పినా కూడా అంతగానం అర్థమవ్వదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా డాట్స్ అయితే వేసేస్తున్నాను నేను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మెయిన్ డాట్సే కదా, ఇవి బాగా కుదరాలి. కప్స్ అనేది కుదరకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే అనమాట. ఇదేంటంటే డీటెయిల్గా ఈ కప్స్ ఈ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది డాట్స్కి సపరేట్ వీడియోస్ అయితే చేశాను. అదేవిధంగా బ్లౌజు 32 సైజ్ బ్లౌజ్ అని అట్లా కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కింద పెట్టాను కదా, వాటిల్లో కూడా ఇది డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియోస్ చాలా పెట్టాను కాబట్టి మళ్ళీ ఎందుకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం అనేసి అయితే నేను చెప్పట్లేను. మనకు మెయిన్ కావాల్సింది మగ్గం వర్క్ పార్ట్సే కదా, అవైతే డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు షేప్ పట్టీ కోసం అయితే ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. క్లాత్ ఫోల్డింగ్ వేసాను. ఇది 2 మడతలు అయితే 4 మడతలు వచ్చేస్తుంది అనమాట. అంటే 2 మడతల మీద 2 పొరల్లాగానైతే 2 లేయర్స్ అయితే మనకి ఈ షేప్ బెల్ట్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అయితే స్టార్టింగ్లో మనకు ఉక్సు కాజాల పట్టి దగ్గర వచ్చేసరికి 3.5 ఇంచులు, ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను కదా ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు, ఈ ఎండింగ్కి వచ్చేసరికి మాత్రము నడుము దగ్గర ఎండింగ్కి వచ్చేసరికి మాత్రము 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే కట్ చేయడం అయితే అయిపోయింది కదా, బ్లౌజ్ కట్టింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకి జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట. అవి స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూసుకోవచ్చు అనమాట. మనము ఇక్కడ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపించేస్తున్నాను. అయితే మనకు ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి ముందు హ్యాండ్స్ కట్ చేద్దాము. అవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు మిగతా పార్ట్స్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అలాగా ఉండేలాగానైతే ఖర్చు ఉండేలాగా చూసుకొని మనమైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని అయితే ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే ఉండేలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 2 కూడా ఇలా విడతీసుకోవాలి. మనకు లైనింగ్కు మెయిన్ క్లాత్కు రెండింటికి జాయింట్స్ అనేవి పడతాయి ఖచ్చితంగా. అదైతే మనం కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. అది స్టిచ్చింగ్ వీడియోలో చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా 2 ఫోల్డింగ్స్ లాగా వేసుకొని బ్యాక్ నెక్ ఉంది కదా, సేమ్ కింది వైపు కూడా ఈ పైన వైపు ఎలా ఉందో నెక్ అనేది ఆ విధంగా ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్కే ఉంది కాబట్టి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను.
పైన షోల్డర్ దగ్గర వచ్చేసరికి నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ లైనింగ్లో పెట్టేటప్పుడు నేను పెట్టేశాను, అది చెప్పడం మర్చిపోయాను. అంటే బ్లౌజ్ కంటే 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను. ఎందుకంటే ఆ పూసలు అనేవి ఉన్నాయి కదా, నీడిల్ కింద పడిపోతాయి కదా, అందుకోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ ఖర్చు అనేది పట్టేసినప్పుడు మనకు అంతగానం పడవన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయిపోయింది కదా, ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎలా మనము క్లాత్ అనేది సెట్ చేసుకోవాలన్నది కూడా వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే రెండు కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అందరికీ సెట్ అవ్వదు, కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. అయితే ఎలా సెట్ చేసుకోవాలో నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. అయితే నేను చెప్పాను కదా, ఒక 3/4 ఇంచ్ నుండి 1/2 ఇంచ్ వరకు అయితే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ పెట్టుకున్నాను. ఆ విధంగానైతే పెట్టుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే వర్క్కు మనము వర్క్ వచ్చింది కాబట్టి మనం కుట్టి లోపలికి లోడింగ్ తిప్పేస్తాం కదా, దానికోసం అయితే మనకు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి నెక్ దగ్గర. దానికోసం నేనైతే మార్కింగ్ కంటే ముందు కట్ చేశాను కదా, ఆ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో దానికి 1/2 ఇంచు చుట్టూ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. అయితే మగ్గం వర్క్ బ్లౌజ్లకి ఖచ్చితంగా వెనకాల డోరీస్ అయితే వేసుకోవాలి. వెనకాల డోరీస్ వేసుకుంటే మనము ఎంత డీప్ పెట్టుకున్నా కూడా నెక్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఎందుకంటే హెవీగా ఉంటుంది కదా వర్క్ అనేది. అలా ఉన్నప్పుడు మనకి ఎక్కడ కూడా షోల్డర్ అనేది జారకుండా ఉండాలి అంటే మనము క్రాస్ పీసులు తీసుకొని వెనకాల డోరీలు వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ కంటే కూడా డోరీస్ వేసుకుంటే అదేవిధంగా జారకుండా కూడా ఉంటుందన్నమాట. అయితే నేను చాలా సన్నగా అయితే కట్ చేశాను. సన్నగా కట్ చేసి మనకు బొటిక్లో ఎలా తీస్తారో థ్రెడ్స్ అనేవి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే స్టిచ్ చేశాను అనమాట. అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలో అదైతే చూపిస్తాను నేను. థ్రెడ్స్ అనేవి చాలా సన్నగా అంటే సన్నగా తీసుకుంటేనే మనకు రెడీమేడ్ డోరీస్ కంటే కూడా సన్నగా వస్తాయి. ఉన్న క్లాత్లోనే మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద ట్యాజిల్స్ కూడా వస్తాయి కదా డోరీస్కి, అది కూడా మనకు ఇంకా క్లాత్ అంటూ ఉండదు కదా, ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి పీస్ అయితే యూజ్ అవుతుందన్నమాట, లైనింగ్ పీస్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఏదైనా కూడా. ఇంతకీ ఈ వీడియో యూజ్